నేను ఆ రోజున అమరావతి చిన్నగా కట్టండి అని చెప్పి అందరికీ చెవులో ఇల్లు కట్టుకొని చెప్తే అందరు నన్ను ఆ రోజున వెటకారం చేశారు, నీకు అభివృద్ధి వద్దా అని. అభివృద్ధి అంచెలంచెలుగా సాగాలని కోరుకునేవాడిని. మరి ఈరోజు ఎటు కాకుండా అయిపోయింది. ఆ రోజున ఒక 3,000 కోట్లు 5,000 కోట్లు లేదంటే 3,000 ఎకరాలతో ప్రారంభించుంటే ఈ రోజున అమరావతి ఇక్కడే ఉండేది, మీ అందరికీ అనుకూలంగా ఉండేది. ఈ రోజున 3 క్యాపిటల్స్ అని, ఒక రాజధాని లేని దిక్కు, ఎటు వెళ్ళాలో తెలియదు. లోకాయుక్తకి ఎక్కడ జ్యుడిషియల్ క్యాపిటల్ అని చెప్పి ఎక్కడ ఆయన పాపం కర్నూలులో తీసుకెళ్ళిపోయారు. కనీసం ఆయనకి అసిస్టెంట్ లోకాయుక్తను ఇద్దరిని పెట్టుకోవచ్చు. ఈ ప్రభుత్వం అది కూడా చేయలేదు. అందుకని జ్యుడిషియల్ క్యాపిటల్ కర్నూలు అంట. ఇద్దరు అసిస్టెంట్ లోకాయుక్తలను పెట్టలేని ఈ ప్రభుత్వం జ్యుడిషియల్ క్యాపిటల్ కర్నూలులో పెడద్దంట. మీరు వైజాగ్ వెళ్తే అది ఇంకో రాజధాని, అక్కడ ఆల్రెడీ అభివృద్ధితో ఉన్నది. మళ్ళీ అక్కడ కూర్చోబెట్టిన నా మీద దాడులు, పోలీసుల అరెస్టులు, పోలీసు బెదిరింపులు, మా నాయకుల అరెస్టులు, మా వాళ్ళని బెదిరించడాలు, అటెంప్టివ్ మర్డర్ కేసులు, 1 or 2 ఇవన్నీ మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. దేనికోసం? శుభ్రంగా 2 కోట్లు సంపాదించుకుని ఇంట్లో కూర్చోవచ్చు కదా. నాకు అవసరం ఏముంది? మా అందరికి అవసరం ఏముంది? మా జన సైనికులకు అవసరం ఏముంది? వీర మహిళలకు అవసరం ఏముంది? ఇది మా దేశం అనుకున్నాం, ఇది మా సమాజం అనుకుంటున్నాం. పింగళ వెంకయ్య గారికి ఇచ్చే మేము నిజమైన నివాళి ఇది. క్రిమినల్ రాజకీయాలు పోవాలి, అకౌంటబుల్ పాలిటిక్స్ రావాలి. అందుకు మేము ఉన్నాం.